చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పావు కప్పు పెసరపప్పు వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకో గిన్నెలో ఒక కప్పు బియ్యం వేసి ఇందాక వేయించుకున్న పెసరపప్పు కూడా వేసి బాగా కడిగి కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ అన్నం పెసరపప్పు 90% ఉడికాక గెంజి వార్చుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్లు నెయ్యి, 1 కప్పు ఎండు కొబ్బరి వేసి కొంచెం కొబ్బరి కలర్ మారిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత అన్నీ పక్కన తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇందాక మనం గెంజి ఉంచుకున్న అన్నం పెసరపప్పుని ఆ ప్యాన్లో వేసి బాగా ఒకసారి కలుపుకొని మనం ఎంత క్వాంటిటీ అయితే పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అంతే క్వాంటిటీ షుగర్ వేసుకోవాలి. ఇలా పంచదార అంతా కరుగుతూ ఉన్నప్పుడు 3 స్పూన్లు నెయ్యి, ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం ఇలాచీ పౌడరు, చిటికెడు పచ్చకర్పూరం, ఒక 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.